ఈ ఇతిహాసం ఎన్నిసార్లు సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చినా మళ్ళీ తెరకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫిల్మ్ మేకర్స్. అలా మరోసారి బాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమానే రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం 2 భాగాలుగా థియేటర్స్లోకి రాబోతోంది. మరి సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించే మిగతా తారలెవరో మనము చూసేద్దామా? రామాయణ మహాభారతాల్ని ఇప్పటికే ఎన్నోసార్లు తీసి అలరించారు మన ఫిల్మ్ మేకర్స్. లేటెస్ట్ గా ఆదిపురుష్ అంటూ ప్రభాస్ మెప్పించే ప్రయత్నం చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే నా లెక్క వేరే అంటూ రామాయణాన్ని మొదలుపెట్టాడు నితీష్ తివారీ. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా మొదలైన ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు కూడా. అయితే రాముడు సీత ఎవరో తెలిసినా మిగతా పాత్రలు ఎవరు చేస్తున్నారా అన్న క్యూరియాసిటీ చాలా మందిలో ఉండిపోయింది. ఎవరెవరు ఏ పాత్రలు చేస్తున్నారో ఓసారి చూస్తే కేజీఎఫ్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న యష్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఇక రామాయణాన్ని మలుపు తిప్పే కీలకమైన పాత్ర కైకేయి పాత్రలో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా కనిపించబోతుందని తెలుస్తుంది. ఇక మరో కీలక పాత్ర అయిన శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందట. శూర్పణఖకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకే రావణాసురుడు సీతను అపహరిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక కీలకమైన రావణుడి భార్య మండోదరి పాత్రలో చందమామ కాజల్ అగర్వాల్ కనిపించనుందని సమాచారం. సీతని పెంచిన తండ్రి జనక మహారాజు రోల్ ని అనిల్ కపూర్ చేస్తున్నాడట. ఇక శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పాత్రలో అరుణ్ గోవిల్ నటిస్తున్నాడని బాలీవుడ్ టాక్. ఇక సీతాపహరణం సమయంలో రావణాసురుడితో పోరాడి సీత జాడ కోసం వెతుకుతున్న శ్రీరాముడికి ఆచూకీ జటాయు పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతున్నారట. శ్రీరాముడికి తోడు నీడగా నిలిచే సోదరుడు లక్ష్మణుడిగా రవి దూబే నటించబోతున్నాడట. ఇక కుంభకర్ణుడి రోల్ కోసం రాణా దగ్గుబాటిని కాంటాక్ట్ అయినట్లు న్యూస్ కూడా చక్కర్లు కొట్టాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ పాత్రల్ని వీరే పోషిస్తారా లేక మరెవరైనా కొత్త వాళ్ళు వస్తారా? For more videos like this, subscribe Big TV channel.